పిటికల్ వెంకటేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నియోజకవర్గ సెక్రటరీ. ఈరోజు నాతో పాటు జనసేన కానీ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి అదేవిధంగా దళిత బహుజన పార్టీకి సంబంధించిన వాళ్ళతో కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధాన అంశం ఏంటంటే మేము 2022 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున పెద్ద ఎత్తున మేము మదనపల్లి జిల్లా కావాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేశాం. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమం మాత్రమే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఈ పోలీసులు చేసినటువంటి అత్యుత్సాహంతో పెట్టినటువంటి మా మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు సంబంధించి 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా మా మీద ఇబ్బంది పెట్టకుండా ఫోన్ ద్వారా ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా మీరు 5 మంది తప్పకుండా ఆధార్ కార్డులు ఇవ్వాలని చెప్పి మా మీద ఒత్తిడి పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ రోజు ఎన్నికల హామీల కోసం అదేవిధంగా మీ లబ్ధి కోసం రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క ఆకాంక్షను మీరు పట్టించుకొని పాపం పోలేదు. ఆ రోజు మీరు ఆ రోజు అధికారం కోసం మీరు అనేక ఆందోళన కార్యక్రమాలు చేశారు, నిరసన కార్యక్రమాలు చేశారు, రాజ్యాంగాన్ని గౌరవించండి అన్నారు. మేము వచ్చిన తర్వాత గౌరవిస్తామన్నారు. మేము ఫిబ్రవరి 1వ తారీఖు చేసినటువంటి 2022లో చేసింది శాంతియుతంగానే. అప్పుడు పెండవేక్ అంటే ఆ కరోనా సమయంలో మీరు నిబంధనలు అతిక్రమించాలని చెప్పి మా మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఒక్క పేషెంట్ని కానీ ఏ ఒక్క ప్రజల్ని కానీ మేము ఇబ్బంది పెట్టినటువంటి దాఖలు అయితే ఆ రోజు చేయలేదు. కేవలం మా మీద రాజకీయంగా వీళ్ళు ఎదుగుతున్నారు, రాజకీయంగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు, వీళ్ళు రాజకీయ పోరాటాన్ని అడగదొక్కాలనే ఉద్దేశంతోనే వాంటెడ్ గా ఈ ప్రభుత్వం భయపడి మా మీద కేసులు నమోదు చేయాల్సింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయం కోసం మళ్ళీ కూడా దీనికి అనుకూలంగా కూడా ప్రభుత్వం చెప్తుందో చెప్పదో తెలియదు. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం మేము అధికారంలోకి వస్తానే మదనపల్లి జిల్లాను మేము చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది దానికి ప్రత్యక్ష సాక్ష్యం నిన్న జరిగినటువంటి పిల్లల్లో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి హామీకి మేము స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఏదైతే మదనపల్లి జిల్లా కోసం చేసాం పోరాటం, అది న్యాయమైనటువంటి పోరాటం. అక్కడ ఎక్కడా కూడా వీళ్ళు చేసినటువంటి కేసులో ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన చరిత్ర అయితే లేదు. కేవలం ఇది ఆన్లైన్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఫోన్లు చేసి మీ మీద కేసు నమోదైంది, ఆధార్ కార్డు తెచ్చింది, కేసు నమోదైంది, ఆధార్ కార్డు అని చెప్పి పోలీసులు ఇబ్బంది పెట్టడం జరిగింది. వారందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కక్షపూరిత ధోరణిలో ఎవరైతే మీ యొక్క ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారో వాళ్ళు మీ నెంబర్లను నమోదు చేసుకుని వాళ్ళని వాంటెడ్ గా టార్గెట్ చేసి వాళ్ళ మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు అందరికి కూడా చెప్తా ఉన్నాం, రాబోయే కాలంలో మీ ప్రభుత్వానికి గట్టిగా మేము బుద్ధి చెప్పడం కూడా కార్యం జరుగుతుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క మా మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.